ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కలియుగ వెంకటేశ్వర స్వామి తీర్పు బిడ్డ, ఈ అద్భుతమైన అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆలోచించి చేజార్చుకోవద్దు, వెంటనే అందుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నువ్వు నన్ను ఎదురు చూడవద్దమ్మా. ఎందుకు ఈ మాట నీతో అనవలసి వచ్చిందంటే, నువ్వు పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. కలియుగ అంటే సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి నీకు తీర్పిచ్చాడు తల్లి. నువ్వు ఎన్నో కళ్ళ కన్నావో, ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉన్నావో, జీవితంలో ప్రతి కోరిక నెరవేరని చెప్పి కోరుకుంటూ ఉన్నావో, కానీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో తెలియని కష్టాలు, అనుకున్నవన్నీ కూడా జరిగి నీ జీవితం అంతా కూడా తలక్రిందులుగా మారిపోయి, బాబా మాకు ఎటువంటి కోరికలు ఆశలు తీరకపోయినా పర్వాలేదు, ఉన్న కష్టాలు బాధలు సమస్యలు పూర్తిగా మా నుంచి దూరం అయ్యేలా చూడండి, మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎటువంటి దిగులు లేకుండా ఆనందంగా నిద్రపోవాలని చెప్పి అనిపిస్తూ ఉంది. బిడ్డ, నీ యొక్క ప్రతి బాధ ప్రతిదీ కూడా నేను అర్థం చేసుకున్నాను. నీ సాయి తండ్రి కంటికి నిద్ర కూడా కరువైపోయిందమ్మా. ఎందుకింత మానసిక వేదన? నేనేం తప్పు చేశాను? ఎవరికి ఏ అన్యాయం చేశాను? ఇంత మానసిక క్షోభను ఎందుకు అనుభవిస్తున్నాను? నేను ఎవరికి కూడా తెలిసి ఎటువంటి అన్యాయాన్ని, ఎటువంటి కీడును కూడా తలపెట్టలేదే. అయినప్పటికీ కూడా నా మనసు ఎప్పుడు కూడా బాధగా ఉంటుంది. సంతోషాన్ని ఎంత కొని తెచ్చుకుందామనుకున్నా సరే నా మనసులో సంతోషం రావడం లేదు. మనస్ఫూర్తిగా మనసంతా కూడా అంటే ప్రశాంతంగా నవ్వాలనిపిస్తుంది. అయినా కూడా నాకు నవ్వు కూడా రావడం లేదు బాబా. ఎవ్వరు కూడా తెలిసి ఎటువంటి అన్యాయం నేను చేయలేదు కదా. మరి నాకెందుకు ఈ కర్మ అన్యాయం? ఇదేం పాపం? ఇదేం దోషం? ఇదెక్కడ దోషం? నేను మనిషినే కదా బాబా. నాకు కూడా ఎన్నో ఆశలు ఉంటాయి కదా, ఎన్నో కోరికలు ఉంటాయి కదా. నా వయసు వాళ్ళు చాలామంది నేను గమనించి ఉన్నట్లయితే వారు ఎంతో ఆనందంగా, ఎంతో ఆరోగ్యంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్నారు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. నాకంటే పెద్దవాడిని గమనించినట్లయితే వారు ఇంకా ఇంకా సంతోషంగా గడుపుతున్నారు. వారి వెనక డబ్బు లేకపోయినా సరే ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుని తిన్న వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా కంటిన్యూగా నిద్రపోతున్నారు. మరి నా కర్మ ఏంటి బాబా? తెలిసి తెలియక ఎప్పుడో గతంలో నేను చేసిన తప్పు ఏమనుంటే అది నేను ఇప్పుడు శిక్ష అనుభవించాలా? నేను ఎంత నరకయాతన అనుభవిస్తున్నానో నాకే తెలుసు తండ్రి. నా బాధ, ఈ దుఃఖం ఇదంతా తీరిపోవాలి బాబా. నేను సంతోషంగా ఉండాలి. నాకు ఎటువంటి ఆస్తులు వద్దు, ఎటువంటి అంతస్తులు వద్దు, ఎటువంటి డబ్బు వద్దు. నన్ను పెళ్లి చేసుకున్న నా అద్దంగి లేదంటే నా భర్త ఎవరైతే ఉన్నారో వారు నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను ప్రేమగా చూసుకోవాలి. మానసికంగా, శారీరకంగా నేను ఆరోగ్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. గుండె ధైర్యం నాలో పెరగాలి. చిన్న చిన్న టెన్షన్లు, చిన్న చిన్న బాధలన్నీ కూడా నా నుంచి దూరం అయిపోవాలి బాబా. నీవు ఉన్నావనే ఒకే ఒక్క ధైర్యం నన్ను ఇంకా పట్టుకుంది మాత్రమే. అంటే నీ యొక్క మాటలు సందేశాన్ని వెలగలుగుతున్నాను. లేకపోతే 4 గోళ్ల మధ్య ఎప్పుడు కూడా నలిగిపోతూ కన్నిటిని కార్చుకుంటూ మానసిక వేదన అనుభవిస్తూ ఉన్నాను బాబా. మనసుకు ప్రశాంతతే కలగడం లేదు. కాస్త ప్రశాంతత కరువైందయ్యా అని చెప్పి వేడుకుంటూ ఉంటున్నావు కదా బిడ్డ. నీ వేడుపంతా కూడా, నీ యొక్క బాధ అంతా కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారు కూడా నిన్ను ఆశీర్వాదం నీకు దొరుకుతుంది తల్లి. నా ఆశీర్వాదం కూడా నీకుంది. ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఆనందంగా ఉండు. నీ కుటుంబం యొక్క బరువు బాధ్యత అన్నీ కూడా నా మీదనే ఉన్నప్పుడు, నువ్వు నీ కుటుంబానికి ఒక స్తంభం అయినప్పుడు, ఎక్కడికక్కడే నువ్వు కృంగిపోతూ ఉంటే నీ కుటుంబం ఎప్పుడు కూడా సరైన పద్ధతిలో సక్రమంగా ఎలా నిలబడగలుగుతుందో చెప్పు బిడ్డ. నీలో ఉన్న వేదనంతా కూడా తొలగిస్తాను. ఇక నువ్వు నన్ను ఎదురు చూడవద్దమ్మా. అందుకే నేను సంతోషంగా నువ్వు ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు ఆనందంగా ఉంటే ఈ 2 కళ్ళతో చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు దుఃఖాన్ని దిగుమింగుతూ ఉంటే నా బిడ్డ దుఃఖం నుంచి బయటపడి ఆనందంగా ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నాను. చూసి చూసి నా కళ్ళు కూడా కాయలు కాసిపోయాయమ్మా.
ఇకనైనా కానీ నన్ను ఎదురు చూడనవ్వద్దు. నీ సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గాన్ని చెప్తాను. జాగ్రత్తగా ఉండమ్మా. 7 శనివారాలు ఆ వెంకన్న స్వామికి తిరుమల శ్రీవారిని నమ్మి నీ యొక్క బాధ ఏమిటో, ఆ కష్టం ఏమిటో, ఆ నష్టం ఏమిటో, నీ యొక్క దుఃఖం ఏమిటో అదంతా కూడా శ్రీవారి ముందు ఉంచి నువ్వు కోరుకున్న కోరిక ఏదైతే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందో నీ యొక్క బాధలన్నీ కూడా పోతాయి తల్లి. అది నువ్వు సంకల్పించుకొని నీకు కుదిరిన 7 శనివారాల మధ్యలో ఎప్పుడైనా సరే చెయ్యు. కాకపోతే వదిలేసిన తర్వాత మళ్ళీ వారం నుంచి లెక్క పెట్టుకొని 7 శనివారాలు నువ్వు ఇంట్లో 2 పిండి దీపాలు వెలిగించుకొని స్వామివారికి తులసీమాలను సమర్పించి వెంకటేశ్వర స్వామికి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి నువ్వు కనుక దీపాన్ని పెట్టగలిగావంటే నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నీ యొక్క అంటే ఏదైతే ఉందో 7వ శనివారం పూర్తయ్యేలోపు ఖచ్చితంగా నెరవేరుతుంది బిడ్డ. నీవు ఎదురు చూస్తున్న 2 శుభవార్తలు కూడా నీ జీవితంలో మొదటిది నీ భర్తలో మార్పు రావాలి అని చెప్పి ఖచ్చితంగా తీరుతుంది. నీ యొక్క కష్టాలు, బాధ్యతలు, సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. నీ భర్తలో కూడా మార్పు రావడము, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అవన్నీ ఆనందంతో ఉంటాయి తల్లి. ఇక 2వ శుభవార్త ఏంటంటే నువ్వు జీవితంలో ఆరోగ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో మానసికంగా, శారీరకంగా ఎంతో కృంగిపోతూ ఉన్నావు కదా. 7 శనివారాలు 7 సంకల్పం చేసుకుంటే కనుక 7వ శనివారం పూర్తయ్యేలోపు నీ యొక్క సంకల్పం ప్రతిదీ కూడా నెరవేరుతుంది బిడ్డ. ఖచ్చితంగా తీరుతుంది. నీకు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులతో కూడా ఇప్పుడు కూడా ఉంటాయి తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.